ముక్కల మల్లికార్జున్, పడాల గంగాధర్, దయచేసి హాల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మన జైత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న ప్రజా బాలశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా షాదీ ముబారక్ సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మాజీ చైర్పర్సన్ గిరినాభూషణం గారికి, అదేవిధంగా గోలి శ్రీనివాస్ గారికి, మాజీ డిప్యూటీ మీరు అందరు కూడా చూసారు. ఈ 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఒక్కొక్క కుటుంబంలోనే 2 నుంచి 3, 4 సార్లు కూడా చెక్కులు ఇచ్చినటువంటి ఘనత మరి ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఒక చెక్కులతో పాటుగా అదేవిధంగా జగిత్యాల అభివృద్ధి కూడా ముఖ్యంగా తెలంగాణలో పట్టే జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కూడా ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా 4525 ఇండ్లను మరి గత ప్రభుత్వం నుంచి శాంక్షన్ తెప్పించి గారు మరి ప్రతి వార్డులో కూడా గతంలో కంటే 200, 300 వేసి ప్రాధాన్య క్రమం లోపల వసతుల మౌలిక వసతుల సౌకర్యం లోపల వారి యొక్క పెట్టినటువంటి శ్రద్ధ నిజంగా చెప్పాలంటే తెలంగాణ మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఉన్న దగ్గరికే మనకు అన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి సంజయ్ నాయకత్వంలో మరి ఈ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకత్వంలో వారికి అండగా నిలవాలని చెప్పి మరొకసారి రాబో రోజుల్లో కూడా సంజయ్ నాయకత్వంలో మరి జగిత్యాల పట్టణ ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు కూడా వారి యొక్క అందుబాటులో ఉండి వారికి మరి అండదండలు అందించాలని మరొకసారి మీ అందరికీ కూడా మరి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి. ముఖ్యమంత్రి అన్నారు, ఇక్కడ 3 ఎకరాలు అన్నారు, ఎవరికి కూడా ఎన్నో ఉన్నాయంటే చదువుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినట్టు కూడా చేయలేదు. ఇవన్నీ కూడా సాధ్యం కాదు, ఎన్నికల పెట్టేదని చేయాలని లేదు. కాబట్టి మళ్ళీ ఎన్నికల నాటికి చేసి ఈ మా ప్రభుత్వం లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పుడే దాన్ని రాద్ధాంతం చేసి రోడ్ల మీదకి వస్తే చట్టపరంగా ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కూడా రావాలని రకరకాల స్కీములు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయి ఎన్నో కంపెనీలు ఒప్పించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకులను గుర్తించాలి. సంజయ్ కుమార్ గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని మద్దతు చేస్తూ రేపు త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి మళ్ళీ మున్సిపల్ జెండా ఎగరేసి రేపు మళ్ళీ అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి గారి సాయంతో ఈ పట్టణాన్ని అభివృద్ధి పదం తీసుకెళ్ళడానికి మీరంతా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై సంజయ్ అంటేనే అభివృద్ధి అన్నట్టు ఈ జగిత్యాల నియోజకవర్గం 2 సార్లు భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఒక పండగ వాతావరణం లెక్క చూసుకుంటున్నాం. ఏనాడు కూడా ఇంతకుముందు సంజయ్ అన్న కన్నా ముందు గతంలో అటు ఎమ్మెల్యేలే కానీ అటు ఎంపీలే కానీ ఏ ఒక్క రూపాయి కూడా తీసుకొస్తే ఇంత పెద్ద ఎత్తున మాత్రం ఎవరు కూడా తీసుకురాలే. అటు మంచిలబాయి నుంచి ఈదిగా రోడే కానీ, ఇటు నిజామాబాద్ రోడ్డు హ్యాంగ్అవుట్ రోడ్ నుంచి దగిలమ్మ రోడే కానీ, మరియు అక్కడ ఉన్న 4-5 వార్డులకు కడు బీదస్తులకు ఒక శ్మశాన వాటిక ఉంది, అది వెనుకబడి ఉన్నది. దాన్ని కూడా మనం సుందరీకరణ చేసుకొని మీకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆ శ్మశాన వాటిక కూడా డెవలప్ చేశారు. అన్న గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంతకుముందు మన సర్పంచ్ గారు చెప్పినట్టు 1-2 అయితే గుర్తుపెట్టుకొని చెప్తాం, కానీ 100,000, 1,000, లక్షలలో అభివృద్ధి జరిగిందంటే ఏం నోటికి వస్తుందో ఏం చదువుకుంటుందో అది చేయించుకున్న మనకే తెలవాలి. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. ఏముండదు సార్, సమయం లేనందున యూత్ నాయకులు ఈనాటి తీసుకుంటారు అంటే అది సంజయ్ అన్న గారి వల్లనే. మీరు సంజయ్ అన్న గారిని 2018లో భారీ మెజార్టీతో గెలిపించి 2024లో భారీ మెజార్టీతో గెలిపించినందుకు
చాలా కృతజ్ఞతలు. ఈరోజు మీరు గెలిపించినందుకు మీకు సహాయ శక్తుల సంజయ్ సార్ అంటే సహాయ శక్తులు మీ అందరికీ హైదరాబాద్ పోయి చెక్కులు అనేటివి మీరు ఇక్కడ ఇచ్చిపోతే హైదరాబాద్ ఒక సముద్రం లేకుండా దాన్ని లేచిన చెక్కులను చుట్టూ ఆ పేపర్లను చుట్టూ తీసుకు అందుకోసం మీరు అందరూ ఆలోచించారు. సంజయ్ అన్నను 2 టర్ములు గెలిపించారు. హైటెక్ ఎమ్మెల్యేగా మళ్ళీ ఇంకోసారి సంజయ్ అన్నను గెలిపిస్తే మన జగిత్యాల మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1 అభివృద్ధి చేస్తారని నాకు అందరికీ నమ్మకం. ఇంకొకటి సార్ గురించి గెలిపించుకున్నందుకు జగిత్యాల గడ్డ మీద నుంచి ఇంకొకసారి మళ్ళీ గెలిపించుకొని హైటెక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై సంజయ్ అన్న, జై జై తీసుకుంటున్న అక్కలకు, అమ్మలకు, అన్నదమ్ములు అందరికీ గౌరవనీయులు మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు మనకు భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రాము సహాభక్తి భోజనం మన అందరితో కలిసి వారు చేస్తారు. మాట్లాడే ముందు పవన్ గారు 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చాలా సేపు అవుతుంది, ప్లీజ్. చేసినా కానీ కూడా ఇంకా తక్కువనే అన్నట్టు నా 25 ఉంటుంది. ఎందుకంటే సమస్యలు అంతా ఉన్నాయి. అందుకు సంజయ్ సార్ రావడం వల్ల చాలా మటుకి దాదాపు 75% ఇబ్బందులు తగ్గినాయి. ఎందుకంటే సంజయ్ అన్న చిత్తశుద్ధితోని సంజయ్ అన్నకున్న కమిట్మెంట్తోని ఎంతటి పని అయినా కానీ కూడా తొందరగా దాని మీద ఒక ఆహ్వానాలు ఇచ్చుకొని తొందరగా ఇది కంప్లీట్ చేయాలని చెప్పి మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ మా మొత్తం పర్యవేక్షణ చేస్తూ మాకు సలహాలు ఇస్తూ మా వార్డు అభివృద్ధిలో పాటు అదేవిధంగా జగిత్యాల పట్టణ వార్డు అభివృద్ధి పదంలో అన్న ముందంజ ఉండాలని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా కొంతమంది అభివృద్ధిని ఓర్వలేక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొంతమంది సోషల్ మీడియాలో పడని వాళ్ళు నిన్నటికి మొన్న ఒక రోడ్డు పోస్తూ ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే బార్గేన్లు పెడతారు. అది కామన్, ఎక్కడైనా బార్గేన్లు పెట్టడం కామన్. ఎందుకంటే ఒక అభివృద్ధి జరుగుతుందంటే కొద్దిగా బార్గేన్ పెడతారు. దాన్ని దృష్టిలో పెట్టి చిత్రీకరించి ఏదో చేస్తున్నారు, అడ్డలా కావాలని పెట్టిందని చెప్పి సోషల్ మీడియాలో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి సభాముఖంగా ఒకటే హెచ్చరిస్తున్నాను, దమ్ముంటే అభివృద్ధి చేసి చూపెట్టండి. వీరు ఉన్న హయాము, మేమున్న రోజులు, సారున్న రోజులు లెక్క చేసి ఎంత అభివృద్ధి చేసేదని చెప్పి ఆ విధంగా చర్చ పెట్టండి సోషల్ మీడియాలో. తప్ప పిచ్చిగా ఏదో చేసి ఏదో పెడతా అంటే ఎవరు నమ్మరు, జగిత్యాల ప్రజలు కూడా నమ్మరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. చేస్తే ఏదో తూతు మంత్రంగా కూడా చేసి పంపించవచ్చు. కానీ ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమం మీ అందరి అభిమానంతో నేను గెలిచిన తర్వాత పనిచేయాలని చెప్పి మన ఆఫీసులో నాతో పాటు మీకు సహాయం చేయడానికి పెద్ద మనిషి అక్కడ తిరుపతి సార్ అన్నాడు. మంచి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యాడు. భార్య పెద్ద టీచర్ అమ్మ, పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారు. అయినా కానీ సేవ చేయడానికి నా ఇంట్లో మా తిరుపతి సార్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఉన్న మా రవి సార్కు అవకాశాలకు వెళ్ళి అవన్నీ తీసుకొస్తే అన్ని రకాల పనులు చెప్తున్న వారందరూ కూడా మీ అందరి పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ నన్ను చాలా అభిమానంతో జగిత్యాల పట్టణం మండలం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. 2014 నుండి రాజకీయానికి వచ్చినాక అరే మన డాక్టర్ సాబ్ నిలబడ్డాడని చెప్పి మీరు అందరూ ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చారు. కానీ దూరం వల్ల కొద్దిగా ఎక్కువ తెలియక ఆ రాయకల్లు పీరుకూర దిక్కు కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోయాను. అప్పుడు ఓడిపోయినా కానీ అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి అప్పుడున్న నాయకులతో పనిచేసి నేను ఈ ప్రాంతాన్ని 10 ఏళ్ళకి వెళ్ళి మీ ఎన్నంటి ఉంటున్నాను. మరి అది గమనించి మీరు 2018లో నన్ను రాష్ట్రంలో ఎక్కువ పెంచాలతో గెలిచిన లోలే అంటే అలా 120 మంది ఉంటారు, 119 మంది, అలా 5-6 ఊరిట్లలో నన్ను మీరు ఉంచిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక మొన్న కూడా మీరు చూసారు, పాత ప్రభుత్వంలో కూడా పనిచేసాం. చేసినప్పుడు మనం వాళ్ళని మర్చిపోవద్దు, పక్కకు వచ్చి నేను మాట్లాడాం. ఇక ఊకే అంటే ఓసారి ఒక మాట అంటాం, సరే నువ్వు బాగా ఇండ్లు కట్టావని చెప్తున్నావు, మరి నువ్వు కట్టలేదు కదా, సిరిసిల్ల కన్ను తొరట్ల కన్ను పెట్టుకుంటాను అంట తప్ప కావాలని అనం. కానీ అప్పుడు కూడా అన్ని తీరులో పనిచేస్తే మరి చుట్టుపక్కల కార్మికులతో అంతా ఓడిపోతే మీరు నన్ను వేసి గెలిపించిన తర్వాత పరిస్థితులు మారినాయి, రాజకీయాలు మారినాయి. ఇక ఎంపీ ఎలక్షన్స్ అప్పుడైతే ఇక చాలా ఘోరంగా పరిస్థితి వచ్చిండే. మరి ప్రజలే ఎంటలేనప్పుడు, ప్రజలు రేవంత్ రెడ్డి గారు ఎంటున్నప్పుడు, ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు మరి మా ప్రాంతం పనిచేయాలి. మరి నేను చిన్న పిల్లగాని కాదు, నాకున్న ఒక బిడ్డ పెళ్ళైపోయింది, మళ్ళీ రాజకీయాలకు తీసుకొచ్చే ఆలోచన ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ నా అల్లుడు అమెరికాలో చదివాడు, నా బిడ్డ లండన్లో చదివింది, నాకు మనవరాలు పెట్టింది, చాలా యాక్సిడెంట్ లేవు. మరి అటువంటి అప్పుడు ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఎట్లయితే మంచిర్యాల ఇక్కడ పనిచేసామో
ఇక్కడ ఇస్లాంపూర్లో పనిచేసినామో, తులసీనగర్లో పనిచేసినామో, ఇవన్నీ ఈ 4 ఏళ్ళు కూడా ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నా. ప్రభుత్వానికి కూడా మా అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉంటుంది. మీరందరూ మమ్మల్ని గెలిపితే మేము వాళ్ళని కాపాడుకుంటాం. మేము ఉంటేనే అక్కడ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కలిసి పనిచేస్తున్నాం. ఇది నచ్చక గిట్టక కొందరు ఎన్నో మాట్లాడుతుంటారు. ఇది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు చెప్పారు, ఇవాళ ఒక పిల్లగాడు నచ్చడం పెట్టాడు, రోడ్ ఎత్తున్నాం మేడం నా దవాఖాన దిక్కు. ఎప్పుడో వేసి 4 నేను కట్టి 23 ఏళ్ళ వాడు దవాఖాన అంతకన్నా ముందు వేసింది మొత్తం పోయింది. నేను 10 రోజులకి నడిచిపోతున్నా. అక్కడ చూడు దానికి అడ్డం పెట్టారని చెప్పి వీడియో పెట్టారు. రోడ్ వేసినప్పుడు అడ్డం పెట్టారు. పల్లెటూరు వెళ్తే కూడా ముళ్ళ కప్ప పెడతారు అడ్డం. అయితే ఈ సందర్భంలో చెప్పేది, మేము మొన్న ఈ జెండా మైలకు పోయిన 31 వాడు ముస్లింలు ఉంటారు ఎక్కువ. వాడికి ఎవరికి రోడ్ ఎత్తున్నారు, నీళ్ళు పోతలేరు. ఎందుకు పోతలేరు అంటే ఎందుకంటే మీరు అందరు ఇప్పుడు ప్రతి వాడకు రోడ్ల పని జరుగుతుంది. కోట్ల రూపాయలు తెచ్చిన ప్రతి వాడకు కోటి రూపాయల పని జరుగుతుంది. మోర్ల రోడ్ల జరిగినప్పుడు మీరు కూడా సహకరించాలి. అక్కడ ఖచ్చితంగా తాడు కట్టాలి. మున్సిపల్ వాళ్ళు మట్టి కట్టాలు కట్టాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏదో తెచ్చి నీళ్ళు వారం పోతున్నారు. అట్లా పోతే అవుతుందా? మనం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఎన్ని నీళ్ళు పోతారు, గోడలకు ఎన్ని నీళ్ళు కడతారు. అట్లయితేనే సిమెంట్ గట్టిగవుతుంది. 30 ఏళ్ళు ఆగుతుంది. అది ఆగాలంటే 4 రోజులు చూసుకోవాలి. ఇవాళ నీకు పనికిరాని కూడా వీడియో నా మీదనే పెట్టాడు కాబట్టి మా తమ్ముడు చెప్తే అర్థమయ్యేటట్టు చెప్పినది. సో రేపటి నాడు అన్ని వాటిల్లో జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మన 31 వాడు 6 నెలలు కాలేదు, మా కాన్సీ ఇంటి ముందట రోడ్ అంతా మీకు ఇంత పొక్కలు ఇంకోరికి ఆశపడేటువంటి అవసరం లేదు. కాబట్టి ఇది ఒక విషయం చెప్తా ఉన్నా. రెండవది, దయచేసి రోజు కూడా మేము వార్డులకు వచ్చినప్పుడు కొద్దిగా వెనుకకు జరిగి కట్టుకోవాలి, మనం కొవ్వ ఉంచాలి, మనం ఊరికి జాకెట్స్ పెట్టాలని చెప్తున్నాం. రెండవది, చెరువులు కబ్జా అవుతున్నాయి. ఇప్పుడు కూడా మా గంగాపుత్రులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టు చెరువులు కబ్జా అవుతున్నాయి. ఒక్క గంగాపుత్రుల పని కాదు అది. మన అందరం కూడా చెరువులను కాపాడుకోవాలి. చెరువులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. చెరువులు గలీజ్ అయినాయి అంటే అందరం గలీజ్ అవుతాం. ఇవాళ మనం మోతి చెరువుకు చెడిపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 3,50,00,000 రూపాయలు ఇచ్చింది. 3,50,00,000. అట్లనే కల్లపల్లి చెరువు కూడా 3 కోట్ల పైన మంజూరు తెచ్చినాం. మంచిగా మోరి కడదామంటే మరి 30 తిప్పనపేట గంగాధర్ గారు మాజీ సర్పంచ్ అందరు వినాలి. ఆడ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి పెద్దగా చెర్లకు గలీజు పోకుండా చూడాలంటే ఆడ అడ్డం ఎవరు పడితే వాళ్ళు ప్లాట్లు కాంపౌండ్ పడుతున్నారు. ఇది పొద్దుగా లేస్తే నేను అందరితో కొట్లాడుకున్నది గెలిచిందా? నేను పనిచేస్తుంది గెలిచాను. ఎక్కడికక్కడ మనోళ్ళు గట్టిగా రోడ్డు ఉండాలి, బోర్ ఉండాలి, అట్లనే ప్లాట్లు పెట్టాలని చెప్పి మీరు గట్టిగా ఉండాలి. ఇది మనకు కాగితం మీద ఉంటుంది. ఈ అధికారులు ఎంత చెప్పినా ఓసారి పట్టించుకోరు. వాడు కట్టినాక వచ్చి పూలపడతామంటే లోళ్ళు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరు సహకరించాలి. చింతకుంట చెరువు ఎంత గలీజ్ అయింది చూడు, పూర్తి గబ్బులు వేసిపోయింది. 30 లక్షలు తిప్పనపేట సర్పంచ్ని పిలిచిన మన ఊరు మోనంత పోయి 30 లక్షల పోయి తిప్పనపేటలో నీళ్ళు తాగకూడదు. ఎందుకంటే అలా బాబు ఇందకూడదు. ఇవాళ నీళ్లు తాగకూడదు కదా. ఆ గంగమ్మ గుడి కాడిపోతే అలా సెమెంట్ నీళ్ళు ముంచుకోకుండా అయిపోయింది. అంత గలీజ్ అయిపోయింది ఇవాళ 30 లక్షలు. మరి దీనికి అంతటికీ ఓకే ఎవరు కారణం అని నేను అలా. ఇప్పుడు ఏదో ఒకటైతే మన పరిష్కారం చూడాలి కదా, ఆపాలి కదా. దానికోసం నేను ఢిల్లీ దానికి పోయి ఇంకా కొన్ని పైసలు కావాలని తిరిగితే ఈయన ఏ పార్టీ తెలుస్తలేదు. అప్పుడే రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు, అప్పుడే అరవింద్ గారి దగ్గరికి పోతాడు. వాళ్ళు ముచ్చటంటే నేనేం చెప్పాలి? నాకు అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి 4 పైసలు తెచ్చి మనకు పనులు చేయాలి. అది మన ప్రజల కోసం. తిప్పనపేట సర్పంచ్ని పిలిచిన ఎంగు చూడని పిల్లలకి అక్కడ బాగా చదువుకున్నాడు. 10 ఏళ్ళ కిందనే సర్పంచ్ గెలిచాడు. నేను నిలబడ్డనాడు ఆ ఊర్లోకి వెళ్ళి 6గురే అందొక్కడు నా ఇంట తిరిగినోడు. ఇవాళ తిప్పనపేట రోడ్లో ఎంతమంది చచ్చిపోతున్నారు. మావాడు జర దాటినాక అనంతరం బ్రిడ్జ్ సంగతి చెప్పాడు. ఎట్లయితే గాంధీనగర్ పెద్దగా రోడ్ చేసినామో తిప్పనపేట రోడ్ కూడా 17 కోట్లతోటి పెద్దగా చెప్తున్నాం. ఢిల్లీ సర్కార్కి వెళ్ళి మోడీ సర్కార్కి వెళ్ళి పైసలు తెచ్చినాం. తప్పే ఇచ్చినప్పుడు చెప్పాలి, చెప్పకపోతే మనం ఎవరు నమ్మడు. ఇవాళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అది మంచిగా బ్రహ్మాండమైన రోడ్ అవుతుంది. రేపటి నాడు మరి విద్యానగర్కి వెళ్ళి కాలేజ్ దిక్కెళ్ళి వచ్చిన ఉన్నారా ఎవరన్నా? విద్యాలయం జర నీళ్ళ కరువు ఉన్నదా పని అంతా ఉంటాం. నేను ఎండమంటే తెడ్డమంటే గెలిపించి పెట్టినంటుంది అర్థమవుతుంది. మళ్ళీ నాకు పనిచేసాడు అట్లా. ఆ రకంగా అందుకోసం కోరుతున్నా. కొద్దిగా ఓసారి మీ అందరినీ మళ్ళీ కోరేది, ఈనాడు ఈ ప్రభుత్వం
గత ప్రభుత్వంలో చేసిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. నేను అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి వచ్చిన అడుగుతారు, అప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. అప్పుడు షాదీ ముబారక్ ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. అప్పుడు ఇల్లు కట్టినాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. అప్పుడు కొద్దిగా కరెంటు బిల్లు తీసుకుంటే ఇక్కడ జగిత్యాలలో పట్టణంలో మరి ఎందరు చేతులు లావటరో తెలియదు కానీ 18,000 మందికి ఇళ్ళ కరెంటు ఫ్రీ అవుతున్న మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 18,000 కుటుంబాలు జగిత్యాల ఉన్నే 25,000 కుటుంబాలు అంటే 12 మందికి కరెంటు ఫ్రీ అవుతుంది. ఇంట్లో కూడా బరాబర్ నేను కూడా 12 మందికి కరెంటు ఫ్రీ అవుతుంది. ఇంట్లో కూడా 12 మందికి కరెంటు ఫ్రీ అవుతుంది. ఒక్కసారి ఇంకో పెట్టే చెయ్యిని మర్చిపోవద్దు. కరెంటు ఫ్రీ ఇప్పుడు బిల్లు మాపైన వాళ్ళందరూ ఒకసారి చేయలేవట్లేదు. కరెంటు ఫ్రీ అవుతున్న వాళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు. జై రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరి ఇది ఇందిరమ్మ రాజ్యం, అందుకే ఇందిరమ్మ ఫోటో పెట్టించారు. మా తాతలు మంత్రి ఉండే, మా అంతరంగా ఊళ్ళో పక్కనే ఆ కాలంలో 100 ఇండ్లు కట్టినాం. కాదు ఇందిరానగర్ కాలనీ ఉంటుంది, ఇందిరమ్మ ఇండ్లనే వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు మొదలైనవి. గ్రామాన్ని కూడా చేస్తాం. ఈ పట్టణంలో కూడా మన డబల్ బెడ్రూమ్ బాగించడం, ఇంకా ఇచ్చేది ఉంది. వాడలో 10 ఇండ్లు ఇచ్చేది ఉంటుంది. ఈ విషయాన్ని వేదిక ముందున్న మా మండల నాయకులు కావచ్చు, కౌన్సిలర్స్, యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేదవాళ్లకు ఇల్లు కట్టుకోమని పట్టా ఇచ్చినాక ₹1,00,000 ఉంటాయి చేతిలో. లేనప్పుడు ఆ మహిళల పేరు మీద ఇస్తాం కాబట్టి మహిళలు మీ మహిళా సంఘాల ద్వారా ఆ ₹1,00,000 అత్యంత తక్కువ అప్పుకు తీసుకొని బేస్మెంట్ దగ్గర కట్టగానే సోమవారం నాడు ₹1,00,000 వస్తాయి. మళ్ళీ గోడలు ఏమంటే 1,00,000 వస్తాయి, చెత్తబడిన 1,00,000 వస్తాయి. అంటే ఒక 3 నెలలు మహిళా సంఘం నుంచి అత్యంత తక్కువకు మనం తీసుకుంటే మనం వాళ్ళకు చెత్త కూడా పడిపోతుంది. ఈ అడ్డంగా వాళ్ళ ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా వెసులుబాటు ఉంది. దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వేదిక పైన నాయకులకు, ఇక్కడ మీ ప్రాంత పేదవాళ్ళు ఎవరికి వస్తారో వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి నిరంతరం అభివృద్ధి చేద్దాం. జగిత్యాల పట్టణంలో మీరు అన్ని వాడకట్లకి వెళ్ళి ఉన్నారు. ఏ వాడ కూడా లైట్లు రావాలని ఉండదు, ఎక్కడ కూడా నీళ్లు రావాలని ఉంటాయి. ఆ రకంగా ఏ మోరి మీద కూడా బిల్ల లేకుండా ఉండకుండా మంచిగా చేస్తామని చెప్పి కూడా ప్రతి మోరి కప్పెత్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇవాళనే మా గంగమల్లు వాడు 7 రోడ్డు గంగమల్లు మోర్లని కూడా రోడ్లు వేస్తున్నాం. ఈ రకంగా అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. దానికోసం ₹50 కోట్ల తీసుకొచ్చినాం, స్పెషల్గా తీసుకొచ్చినాం. ఆ తర్వాత ఇక యావర్ రోడ్ అనేది జిల్లా అందరూ కావాలంటున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో తప్పకుండా తీసుకొస్తాం. ఇప్పుడు మాత్రం ఈ వసతుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం. మీ వాడకట్లకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భరోసా ఇవ్వండి. వాళ్ళకు బడి, దవాఖానా, బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్, అంగన్వాడీ, గుడి, చర్చు, మసీదు అన్ని తర్వాత పుట్టిన వాళ్ళకి గిట్టక తప్పదు. కాబట్టి మంచి శ్మశాన వాటికట్లయితే చింతకుంట మోదది కట్టామో అట్లా కట్టిస్తామని కూడా చెప్పారు. కబరస్థానాలు కూడా మంచిగా చేస్తాం. క్రైస్తవులు ఉంటే వాళ్ళకు కూడా చేస్తాం. ఈ రకంగా అభివృద్ధిలో ముందరికి ఉంటాం. మీ అందరి సహకారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, మరి వార్డు వైజ్ చెక్కులు వచ్చే కార్యక్రమం ఒకటేసారి సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కలిసి